భీవండి కామద్గర్ భాగ్యనగర్లో ఉన్న శ్రీ శివభక్త మార్కండేయ మందిరంలో శ్రద్ధభక్తితో పద్మశాలిల ఆరాధ్య దైవమైన శ్రీ మార్కండేయ మహాముని జన్మోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఉదయం నుండి వేద పండితుల మంత్ర ఉచ్చారణలతో స్వామివారి మరియు మహామునికి పూజలు మరియు అభిషేకం జరిగాయి. ఈ యొక్క కార్యక్రమంలో అఖిల పద్మశాలి సమాజం భీవండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని గారి మార్గదర్శనంలో మరియు శ్రీ శివభక్త మార్కండేయ మందిరం చైర్మన్ భరత్ గాలిపల్లి గారి నేతృత్వంలో మధ్యాహ్నం 3 గంటలకు చౌదరి కంపౌండ్ పద్మశాలి సంఘం నుండి శ్రీ మార్కండేయ మహాముని శోభయాత్ర ప్రారంభం అయినది. ఈ యొక్క శోభయాత్రలో మహిళలు కలశాలు ఎత్తారు మరియు చేతి మొగ్గంపై బాలమల్ల పోతన గారు వస్త్రం నేర్చడం ప్రారంభం చేశారు. ఇట్టి సమయంలో పెద్ద సంఖ్యలో పద్మశాలి కుల బాంధవులు వచ్చారు. అఖిల పద్మశాలి సమాజం భీవండి అధ్యక్షుడు రామకృష్ణ పుట్టపత్ని, బాలకృష్ణ కళ్యాణం, సాగర్ ఎల్ఏ, రాజు గాజంగి, కుంకా మల్లేశం, మోహన్ వల్లాల్, ట్రస్టీ వేమన నరసయ్య, వంగా పురుషోత్తం, వ్యాపారస్తులు లక్ష్మణ్ వల్లాల్, శ్రీనివాస్ వల్లాల్ మరియు తదితరులు పాల్గొని శోభయాత్రలో నడిచారు. కామద్గర్ ప్రాంత సమాజం సహాయ కార్యదర్శి డాక్టర్ లక్ష్మీనారాయణ దైవనపల్లి, చిల్వేరి రాజేశం, డాక్టర్ చెన్నా రాజమల్లయ్య, వంగ రాములు, భువనగిరి సత్యనారాయణ, రాజు వెట్టపల్లి, వంగరి పురుషోత్తం మరియు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ మార్కండేయ మహాముని శోభయాత్ర చౌదరి కంపౌండ్ నుండి బయలుదేరి వాడవాడ వీధి వీధిలో వెళుతూ ఆశీర్వాద్ నగర్ 1వ సంఘం రోడ్డు వద్ద చేరినచో అక్కడ ఆశీర్వాద్ నగర్ 1వ సంఘం ప్రముఖులు రాజు వెట్టపల్లి ఆయన టీం కూడా సంఘంలో మహాముని పూజలు శ్రద్ధభక్తితో చేశారు. ఆ సంఘం నుండి కూడా 108 మహిళలు కలశాలు ఎత్తారు. ఆ మహిళలు కూడా ఇదే శోభయాత్రలో పాల్గొన్నారు. శ్రీ మార్కండేయ మహాముని పల్లకి శోభయాత్ర మరియు చేతి మొగ్గంపై వస్త్రం నేర్చుతూ ముందుకు సాగుతూ గణేష్ నగర్, భాగ్యనగర్ శ్రీ శివభక్త మార్కండేయ మందిరం వద్దకు చేరింది. కలశాలు ఎత్తిన మహిళలు ఆ గంగా జలాలని భగవంతుడు శ్రీ శివలింగానిపై పోసి స్వామివారి ఆశీర్వాదం పొందారు మరియు చేతి మొగ్గంపై నేర్చిన వస్త్రం స్వామివారికి సమర్పించారు. ఇట్టి సమయంలో శ్రీ శివభక్త మార్కండేయ మందిరం చైర్మన్ భరత్ గాలిపల్లి ఆయన టీం చాలా మంచిగా వ్యవస్థ చేశారు. నేడు మార్కండేయ జన్మోత్సవము. ఆ సందర్భంన అఖిల పద్మశాలి సమాజం ద్వారా వివిధ మన మార్కండేయ మందిరంలో, కాసరలి మందిరంలో, అదేవిధంగా శివభక్త మార్కండేయ మందిరంలో పల్లకి ఊరేగింపు, అదేవిధంగా శాలువ ఏదైతే మొగ్గంపై నేసి దాన్ని లీలావి ఇక్కడ చేయబడుతుంది. అందులో చాలా ఎక్కువ మట్టుగా మన ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా కలశ యాత్రలో మహిళలు చాలా చక్కగా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ అభినందిస్తున్నాను. అదేవిధంగా దేశమంతటా మార్కండేయ జయంతి అతి ఉత్సాహంగా జరుగుతున్నది. అందులో మహారాష్ట్ర యొక్క ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు నేడు గడ్చిరోలిలో ఉన్న మన మార్కండేయ జన్మస్థానంలో ఉన్న మార్కండేయ మందిరంలోకి వెళ్ళి అభిషేకం చేశాడు. అందువల్ల అతనికి సుధా కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. జై మార్కండేయ. ఇవాళ మన కులదైవతుడు శ్రీ మార్కండేయ పుట్టిన రోజు కాబట్టి అందరికీ మొదలైతే మన కుల బాంధవులకు శుభాకాంక్షలు. అలాగే ఇక్కడికి ఏదైతే మనము వచ్చిన బాంధవులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరియు ఏదైతే ఇవాళ పొద్దుగలర్సంది మనము కార్యక్రమాలు జరుపుకున్నాము. పొద్దున మొదలు రుద్రాభిషేకము, అలాగే సత్యనారాయణ వ్రతము, అది అయిపోయినాక మళ్ళా అభిషేకం, హవనము, ఇవన్నీ చేసుకున్నాక మళ్ళా పగటిలు ఏదైతే మనము ఊరేగింపుతో ఈ తాప చాలా పెద్ద ఎత్తున కలశయాత్ర, మరియు అది అయిపోయినాక కలశయాత్ర, అందులో రథము, మొగ్గము, ఇవన్నీ మనము రథంతో తీసుకొచ్చినాము. ఈ తాప మనం చాలా తొందరగా కావాలి, ఎందుకంటే బాగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అన్ని జాగాలలో జరుగుతున్నాయి. అలాగే మన శివభక్త మార్కండేయ మందిరం భాగ్యనగర్, కామద్గర్లో, భివండిలో కూడా జరగాలని మనము ప్రయత్నం చేస్తున్నాము. అదే కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున సుధా జరుగుతుంది. కావున వచ్చిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతము. ఇలాగే కార్యక్రమాలు ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటాయి. మీరు అందరు రావాలి. ఇలాగే మన జనాభా ఏదైతే ఉన్నదో, మన జనసంఖ్య ఏదైతే ఉన్నదో అందరూ వస్తుంటేనే మనం కనబడుతుంటాము. మన కులదైవతుని పండుగ, మన కార్యక్రమాలు మనము జరుపుకుంటేనే చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పటివరకు అయితే దేవుని దేవలన మీ అందరి ఆశీర్వాదంతో కార్యక్రమం మాత్రం విజయవంతమైనట్టే.
కాకపోతే ఇంకా సుధా కార్యక్రమం ఇప్పుడు చాలా ఉన్నది, ఇంకా అర్ధగంట గంట దాకా ఇంకా కార్యక్రమం అవుతుంది. పోయినసారి ముగ్గం పైన వేసిన వస్త్రం ఏది ఉండేనో శ్రీ సింగం అంబరాజ్ పంతులు గారు 30,001 రూపాయికి అప్పుడు తనకు చెందినది. కావున ఈ తాప ఈ సంవత్సరము అంటే దానికంటే పోయినసారి అయితే 51,000 వేయింది. ఈ ఏడాది సుధా మేము 50 పైన అని అంచనా వేస్తున్నాము. ఎందుకంటే మన సమాజము, మన యువకులు అందరూ జాగృత అవుతారు. ఈ తాప మనం నిన్న చూసినట్టుంటే మన ఆశీర్వాద్ నగర్ కామత్గర్లో ఒక క్రికెట్ టోర్నమెంట్ సుధా ఒక అరేంజ్ చేశాడు. గణేష్ నక్కా అని పిల్లగాడు అంతా సొంతంగా సొంత ఖర్చుతో ఆ పిల్లగాడు ఆ కార్యక్రమాన్ని అరేంజ్ చేశాడు. అటువంటి పిల్లగాళ్ళు, అటువంటి హునరున్న సభ్యులు సుధా మనము మన సమాజంలోకి వస్తాను. కాబట్టి ఈ తాప మనం 50,000 కంటే ఎక్కువ ఆశిస్తున్నాము. అందరూ పెద్ద ఎత్తున పాట పాడాలి అని దేవుని చెల్లను తీసుకోవాలని కోరుతున్నాము. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శివభక్త మార్కండేయ ట్రస్ట్ వాళ్ళతో కలిసి మేము కూడా 101 కలశాలు చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. మా ఆశీర్వాద్ నగరు ఆడపడుచులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. మాకు కూడా మంచిగా సహకరించారు. అలాగే మా సమాజ పెద్దలు గౌరవనీయులు రామకృష్ణ సార్ గారు, అలాగే రాజు గాజంగి సార్ గారు వీళ్ళందరూ మాకు సహకరించి ముందు మాకు ప్రోత్సహించారు. చాలా సంతోషంగా ఉంది. 108 కలశాలు ప్రతి సంవత్సరం తీసినట్టే ఈ సంవత్సరం కూడా తీసాము. చాలా ఆనందంగా అనిపించింది. చాలా చాలా ఆనందంగా ఉంది. జై మార్కండేయ. ప్రతి సంవత్సరం లాగే ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూనే ఉంటుంది మా ఆధ్వర్యంలో తప్పకుండా.